వచ్చిన ఆదాయాన్ని ఖర్చు చేయడం కాదు, ఇన్కమ్ పెంచడంపై దృష్టి పెట్టండి. ఎన్ని సమావేశాలు పెట్టినా ఫలితం కనిపించలేదు. రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ సబ్ కమిటీ పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి అంటూ చూస్తున్నాం. సో ఈ రాష్ట్రానికి ఒక అవగాహన లేనటువంటి, పరిపాలన అనుభవం లేనటువంటి ముఖ్యమంత్రి ఉండడం వల్ల ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం లేదు. ఈ దేశంలో పాలన గాడిన పడడం లేదు. ఈ రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా తయారైంది. మీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, దేశంలో మోడీ, వీళ్ళకు సరైనటువంటి అవగాహన లేదు, పరిపాలన మీద పట్టు ఉండదు, ఏముండదు. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి పనుల వల్ల దేశం అధోగతి పాలవుతుంది, రాష్ట్రం అధోగతి పాలవుతుంది. సో ఇక్కడ మీరు ఏమంటున్నారు, వచ్చిన ఆదాయాన్ని ఖర్చు చేయడం కాదు, ఇన్కమ్ పెంచడంపై దృష్టి పెట్టండి అంటున్నారు. మరి వచ్చిన ఆదాయాన్ని ఏ విధంగా ప్రజల కోసం వినియోగించడం దానిలో కొంతమంది సోయి ఉన్నదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి? ఆయనకు పరిపాలన అవగాహన లేదు, అనుభవం లేదు, ఏదీ లేదు. కేవలం ప్రజల్ని మభ్యపెట్టాలి కేసీఆర్ లాగా, పిట్టల ధర ముచ్చట చెప్పాలి కేసీఆర్ లాగా, మాయాల పక్కన ముచ్చట చెప్పాలి కేసీఆర్ లాగా, మాయా ప్రపంచం చూపించాలి ప్రజలకి అందరికీ కూడా. ఇదే ఉంటుంది తప్ప ప్రజలకు సరి అయినటువంటి పాలన అందిద్దామనేటువంటి ఒక సోయి కూడా లేనటువంటి, చాతగాని చేవలైనటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మన రాష్ట్రం అనుకుంటాం. మన రాష్ట్రం చేసుకుంటే దౌర్భాగ్యం. కేసీఆర్ హయాంలో పెనంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రం ఈరోజు రేవంత్ హయాంలో మొత్తం పొయ్యిలో పడ్డట్టే ఇది పరిస్థితి. చాలా దారుణమైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. ఇప్పటికైనా అసలు ఈయనకు పరిపాలన అనుభవం ఇంకా రావట్లేదు. 2.5 సంవత్సరాలు దాటినప్పుడు కూడా పాలన గాడిన పడతలేదు. ముఖ్యమంత్రి చెప్తే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ అనే పరిస్థితి లేదు, ముఖ్యమంత్రి చెప్తే కలెక్టర్ అనే పరిస్థితి లేదు, ముఖ్యమంత్రి చెప్తే పోలీసులు శాఖ అనే పరిస్థితి లేదు. ఇక మంత్రులు చెప్తే వింటారా? ఎవరు చెప్పిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడతలేదు. దానివల్ల ఒకవేళ ఇన్నా కానీ రీసెంట్గా 3 మంత్రులు ఎక్కడ ఈ ఖమ్మం కలెక్టర్ అనిరుద్ధ్ పైన ఎవరైతే పెద్ద ఎత్తున ప్రెజర్ పెట్టి ప్రజా వ్యతిరేక మూట కట్టుకున్నారు, ఈరోజు ఆయన బలవుతున్నాడు. రీసెంట్గా సిద్దిపేటలో హైమావతి అనే కలెక్టర్ కూడా ఒక 100 కోట్లకు సంబంధించిన భూమిపైన అసలు మొత్తం ఆర్డర్ ఇచ్చేసింది ఆమె. అంటే ఎవరైతే తమ ప్రజా వ్యతిరేక సంబంధించిన వాటి విషయంలో ఈ కలెక్టర్లు వాళ్ళ మాట వింటారు, కానీ పరిపాలన విషయంలో మాత్రం ఒక్క మాట కూడా వినట్లేదు. ఎవరు ఈ మొత్తం ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎవరు కూడా, సచివాలయ సిబ్బంది కానీ అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది కానీ ఎవరు కూడా కనీసం రేవంత్ రెడ్డి మానిన పరిస్థితి లేదు. మొత్తం కంప్లీట్గా పూర్తిస్థాయి నెగిటివ్ వచ్చే విధంగా కనబడతా ఉంది. అసలు ఆయనకు రేవంత్ రెడ్డికి కనీసం ఇంటెలిజెన్స్ అన్న సరిగ్గా పనిచేస్తుందా అనేది నాకు డౌటే. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత కనబడుతుంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు మరి దాన్ని కన్సిడర్ చేయరు? హైడ్రా వల్ల ఎంత పెద్ద నెగిటివ్ అవుతుంది, వెలుగుమట్ల వల్ల ఎంత పెద్ద నెగిటివ్ అయింది. అసలు రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఒక 20 ఏళ్ల వరకు అధికారులకు వచ్చే పరిస్థితి కనబడతలేదు. అంత దారుణమైనటువంటి పరిస్థితికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారింది. చూద్దాం మరి ఎంతవరకు పోతుందో ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కేవలం రేవంత్ రెడ్డి తన బలాన్ని నమ్ముకోవాలన్నా, తన పరిపాలన నమ్ముకోవాలన్నా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టేందుకు రకరకాల ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్ప నీ శత్రు యొక్క బలాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నావు, కానీ నీ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నావు. కేసీఆర్ కూడా తన బలాన్ని నమ్ముకోలే, శత్రువుని ఎప్పుడు బలహీనపడతామని చెప్పేసి ప్రయత్నం చేసి ఈరోజు బొక్కబొరలో పడ్డాడు. రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు. శత్రు బలాన్ని తగ్గిస్తే నేను బలవంతుడు అవుతాను అనుకుంటున్నాడు. నువ్వు బలవంతుడు నేర్చుకో, ఆటోమేటిక్గా శత్రువు బలహీనపడుతుడు. అది చేయడు రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ. సో దానివల్ల ప్రజా ఆగ్రహాన్ని మూట కట్టుకుంటారు వీళ్ళంతా కూడా. ఇదే జరుగుతూ ఉంది. నెక్స్ట్, రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి సెల్ఫ్ ఎన్యుమరేషన్ స్టార్ట్. వివరాలు నమోదు చేసుకున్నటువంటి గవర్నర్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి. నేడు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం అంటూ చూస్తున్నాం. సో నేడు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. గత సంవత్సరం ఏమో వరంగల్ వేదికగా పెద్ద సభ పెట్టడం జరిగింది. ఆ సభ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. మరి ఈసారి అంత పెద్ద సభ పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేకపోతున్నారు? అంటే ఇక మొబిలైజేషన్ కష్టమనా, లేకపోతే ఇంకా రకరకాల ఏమైనా కారణాలు లేదా, అసలు ఇష్టం లేదా? అసలు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ ఎట్లయితుంది, టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ అయితే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ ఎట్లయితుంది? ఇది పరిస్థితి కనబడతా ఉంది. సో ఎమ్మెల్సీల నియామకం, ఈసీ గెజెట్ రిలీజ్. నేడు రేపు అజరుద్దీన్ కోదండరాం ప్రమాణ స్వీకారం.